ఎందుకు అక్రమం చేస్తున్నాం? ప్రేమ లేదు కాబట్టి. మనం ఒకరిని ప్రేమించినప్పుడు వారికి ద్రోహం చేస్తామా? చేయము. కాబట్టి మనం త్యాగం చేసుకుంటాం, మనం ఉన్నాయి పోగొట్టుకుంటాం. కానీ ఇక్కడ చూసినప్పుడు ప్రేమ లేదు కాబట్టి ద్రోహం చేస్తానికి, అక్రమంగా బ్రతుకుతానికి. అందుకని అక్రమ సంబంధాలు, అక్రమ జీవితాలు, అక్రమ కార్యాలు జరిగినప్పుడు చూడొచ్చు నిజంగా ప్రేమ లేదు. ఈరోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటారు, ప్రేమలో ఉన్నామంటారు, కానీ చూసినప్పుడు వారి జీవితాలు, పెళ్ళి అయిన తర్వాత ప్రేమించి 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటాం, అక్రమ సంబంధం కలిగి ఉంటాం. వాజ్ ఇట్ ట్రూ లవ్? నో, ఇట్ హస్ బీన్ లస్ట్. ఇచ్చ ప్రేమ ఒకరి ద్వారా పొందుకున్నాం. అందుకని ప్రేమ పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది? ద ఓల్డ్ పర్సన్ కాదు, న్యూ పర్సన్. ఈ మనిషి వేరు. లవర్ హస్బెండ్కి ఉంటాడా? ఇంపాసిబుల్. లవర్ వైఫ్కి ఉంటుందా? ఇంపాసిబుల్. అప్పుడు చేసిన మెప్పులు వేరు, ఇప్పుడు లేవు. ఇప్పుడు రియాలిటీ కానప్పుడు ఏమంటావు? యు వాంట్ ద ప్యాటర్న్, ద ఓల్డ్. అందుకని అక్రమ సంబంధం మళ్ళీ వెతుకుతావు ప్రేమని. ఈరోజు లోకం ఎలాగైపోతుంది? దీన్ని ఆపకూడదంట. లాలెస్నెస్, లా మెయింటైన్ చేయాల్సిన దేశం ఎలాగ మారిపోయింది? అక్రమం కాదంట. ఇంకా ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఫేర్, ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఫేర్. అడగకూడదు, దానికి డైవర్స్ తీసుకోకూడదని పెడుతుంది. దేవుని వాక్యమే చెప్తుంది వ్యభిచారం అని తప్ప వేరే ఏ విషయంలో విడాకులు తీసుకోకూడదు. కానీ ఈరోజు దేశాల పరిస్థితులు ఎలాగైపోతుంది? అదంతా పాసిబుల్. దానికి అసలు విడాకులు తీసుకున్నా కూడా లేదన్నట్టు మాట్లాడతారు.